తెలియక జరిగితే అపచారం, తెలిసి జరిగితే ద్రోహం. తిరుమల లడ్డు విషయంలో ఏది జరిగింది అన్నది ఇప్పుడు తెలియాలి. అది ఒక అంశం అయితే, వాస్తవంగా జూలైలో అనగా ఈ విషయం మీద నివేదిక వచ్చింది, జంతు వ్యర్థాలని వాడారు అన్నటువంటిది. అలాంటప్పుడు వెంటనే దాని మీద చర్య తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు రాజకీయంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అది కూడా పార్టీగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాక, అది చంద్రబాబు గారు మాట్లాడడం, ఆ తర్వాత పార్టీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాక ఈ ఇష్యూ బయటికి రావడం, అది ఒక రకంగా సరైనటువంటి విధానం కాదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైనా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రధానంగా కావాల్సినటువంటిది, అది తెలియగానే, అంతకుముందు జరిగినటువంటిది తెలియగానే ముందు సంప్రోక్షణ జరగాలి. వాస్తవంగా అక్కడ చిన్నపాటి వేరే ఉండటానికి వీలేదు. తిరుమల కొండపైకి మద్య మాంస, ఈవెన్ కోడిగుడ్డు కూడా నిషేధం. కొండపైకి వెళ్ళడానికి వీలేదు, దొరికితే కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రదేశానికి సంబంధించి స్వామివారి లడ్డూలోనే ఇది కలపబడిందన్నటువంటి కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చినప్పుడు, ఆ నూనె అట్లాంటిది అని ఖచ్చితంగా ఆ విషయం వెలుగులోకి రాగానే జరగాలి సంప్రోక్షణ అనేటటువంటిది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్న రాత్రి ఒక్కసారి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి మిత్రులు నిన్న ఎవరైతే ధర్మాచార్యులకు సంబంధించి కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి కమలానంద భారతి స్వామివారి ఇంటర్వ్యూ తీసుకున్నాం. స్వామివారు ఒక సజెషన్ ఇచ్చారు, సంప్రోక్షణ చేయాలి ఆలయం అన్నటువంటిది. ఇప్పుడు ఆ విషయం మీద నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పెద్దలందరితో కూర్చుని సంప్రోక్షణ టోటల్గా ఆలయాన్ని మొత్తాన్ని కూడా, అలాగే పోటు ఇదంతా కూడా సంప్రోక్షణ దిశగా అడుగులు వేస్తున్నారు.